అయిన దేవుని బిడ్డలారా, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆయన కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తున్నాడు. అనేకమైన అపాయాలు, ప్రమాదాలు, ఇబ్బందుల నుంచి, వ్యాధి బాధల నుంచి విడిపిస్తూ ముందుకు నడిపిస్తున్న మహాదేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము అధ్యాయం అంతా మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ఫిలిస్తీయులు, ఇశ్రాయేలు ప్రజలు కనబడుతూ ఉన్నారు. మరి ఫిలిస్తీయులు, ఇశ్రాయేలు బార్డర్లోకి వచ్చేసి యుద్ధము చేయాలని ఒక ఆలోచన కలిగి వాళ్ళు యుద్ధభక్తులుగా కూడి వచ్చారని ఇశ్రాయేలు మీదకి మనకు 2వ వచనం కనబడుతూ ఉంది. అయితే వీళ్ళు ఎలాంటి భయంకరమైన మనుషులో ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి అందులో 6 మూరలు జానడెత్తుగలిగిన గొలియాత్ అని వీడు శూరుడు ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరు ఇశ్రాయేలు కారా, మేము ఫిలిస్తీయులము కామా, మీ దేశాన్ని పరిపాలన చేస్తున్న సౌలు మీకు రాజు కాడా? కాబట్టి మనందరము ఒకరికొకరు పొట్లాడుకోకుండా నేను ఒక్కనే వస్తాను, మీరు ఎంతమందైనా రండి, నన్ను ఓడించి చంపినప్పుడు మా వాళ్ళందరూ మీకు దాసులు అవుతారు, లేదా మిమ్మల్ని ఓడించి చంపినప్పుడు మీరందరూ మాకు దాసులు అవుతారు అని ఒక సవాలు విసిరాడు. ఈ సవాలు విరుస్తూ తాను వాడు అగ్గుపరుచుకుంటున్నట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. 16వ వచనం, ఫిలిస్తీయుడు ఉదయం సాయంత్రమును బయలుదేరిచు 40 దినములు తాను అగ్గుపరుచుకొనుచు వచ్చెను. ఉదయము సాయంత్రం వస్తున్నాడు, 40 దినాలు వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. కానీ ఒక్కరు కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అతన్ని చూస్తున్నాడు, అతడు ఎంత బలాఢ్యుడు, అతడు ఎంత గొప్పవాడు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు అని చెప్పి ఏం చేస్తారంటే, ఆ మనిషిని చూస్తున్నారు, వాడు ధరించిన ఆయుధాలు చూస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాని మీదకి యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి నీవు కూడా ఎంత పెద్ద సమస్యలు, బాధలు, కష్టాలున్నా వాటిని చూడకుండా ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడుతూ నీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుంటున్నప్పుడు అది కొండంత సమస్య అయినా సరే అదేమవుతుందంటే చిన్నగా అవుతూ ఉంటుంది. ఆ చిన్నగా అవుతున్నప్పుడు ఆ సమస్య ఏం చేస్తావంటే నువ్వు ఎదిరించవచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో మన యొక్క సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే దేవుని మీద ఆధారపడాలి. అందుకే దేవుడు 40 దినాలు వీరికి అవకాశం ఇచ్చాడు. కానీ ఈ 40 రోజులు ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు బలహీనతలను వాళ్ళు చూసుకుంటున్నారు, మనిషిని చూస్తున్నారు. అందులో దావీదు వచ్చాడు. దావీదు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 23వ వచనం, అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదు విని, ఎంత అద్భుతమో చూడు. దావీదు విన్నాడు. మరి అంతముందుకు సౌలు విన్నాడు, సౌలు జనులు విన్నారు. కానీ విన్నప్పుడు ఏమైందంటే వాని ఇద్దరు నుంచి వాళ్ళు పారిపోతున్నట్టుగా మనకు ఇక్కడ 11వ వచనం కనబడుతుంది. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడు బహుభీతి గలవారాయని బైబిల్ చెప్తుంది. కానీ దావీదు విన్నాడు. దావీదు బాలుడే, కానీ విన్న తర్వాత దావీదు ఏమంటున్నాడో మనం
నేర్చుకుందాం. అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఒకడు వచ్చుచున్న మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యమును కలగజేసిన తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయనని వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుచున్ననగా. దావీదు మాట్లాడుతున్నాడు చూడండి. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి నింద తొలగిస్తానని సవాలు విసిరాడు. అంటే ఇప్పుడు మనం దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క మాటలు గ్రహిస్తున్నప్పుడు వాడు ఎలాంటి వాడైనా సరే ఎదిరించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాటలు విన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఒకరికొకరు సౌలు దగ్గరికి వెళ్ళి ఆ సౌలు తీసుకొస్తున్నప్పుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆ ఆయుధాలు ధరించుకుంటే ఈ యొక్క దావీదుకు వాడిక లేవు. రాజా, వీడితో వెళ్ళలేను అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఏమంటుండంటే, సింహము బలం నుండి ఎలుగుబంటు బలం నుండి రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతులను నుండి కూడా నన్ను విడిపించని చెప్పెను. అందుకు పో అని చెప్తూ ఆయన ఏమంటున్నాడు, సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో చెప్పాను. ఆయనకు లేడా తోడు? ఉన్నాడు, కానీ విశ్వసించలే, నమ్మలేదు. కానీ దావీదు విశ్వసించాడు, నమ్మాడు. ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరుతున్నప్పుడు వాడు మాట్లాడుతున్న మాట సవాలు విస్తురుతూ ఉన్నాడు. కానీ విస్తురుతున్నప్పుడు ఏమంటున్నాడు, నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేత్తునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా. దావీదు ఏమంటున్నాడు చూడు, నీవు కత్తి వీటి బలెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి వగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను రా అని చెప్తున్నాడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఈ దినమున యెహోవా నన్ను నీ చేతికి అప్పగించును అని చెప్తున్నాడు. చూసావా ఆయనకున్న విశ్వాసం, నమ్మకం ఎంత గొప్పదో. కానీ బాలుడే, కానీ ఆయన గొలియాతును చూడట్లేడు, దేవుని చూస్తున్నాడు. నీవు కూడా అలా ఉంటే కొండలాంటి సమస్య అయినా సరే అది పొమ్మంటే పోతుంది, సాగిలి పడమంటే పడుతుంది. అంత గొప్ప దేవుని నమ్ముకున్నావు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా కత్తి చేత ఈట చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరో యుద్ధము యెహోవాదే అని మిమ్మల్ని మా చేతికి అప్పగించనని చెప్పి. ఎంత అద్భుతమో చూడు. మరి ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పగలుగుతామంటే, వాక్యము నీ హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు మీద ఆధారపడుతున్నప్పుడు నీవు చెప్పగలవు. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి అని నుదురము చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను, చచ్చిపోయాడు. కాబట్టి ఎంత అద్భుతమో చూడు. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడు, ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాయితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఎంత అద్భుతమో చూడండి. కాబట్టి ఇవన్నీ ఒకసారి నీవు ఆలోచన చేస్తున్నప్పుడు నీవు కూడా ఇలా ఉన్నావా? ఇలాంటి ఆలోచన కలిగి ఉందా? లేకపోతే నీ సమస్య ఏదైనా కూడా నీవు జయించలేకపోతావు. మనం పోరాడుతుంది శరీరాలతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో అని దేవుడు చెప్పాడు. కాబట్టి నీ యొక్క పోరాటము వాటితో. అందుకే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూడగలిగాడు. మరి నువ్వు కూడా దేవుని మీద ఆధారపడితే అద్భుతాన్ని చూస్తావు. తీర్మానం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే మహాదేవుడవు, మాకు చాలిన దేవుడవు, నీకు స్తోత్రాలు తండ్రి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మీరు అనేకమైన విషయాలు నేర్పిస్తూ వచ్చారు. దావీదు చిన్నవాడే, కానీ మిమ్మల్ని చూడగలిగాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, కానీ వారు పెద్దవారే, కానీ వారిని మిమ్మల్ని చూడలేక భయపడుతున్నారు.
కాబట్టి తండ్రి, ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో నేత్రాలు తెరవండి, హృదయం తెరవండి. సృష్టికర్త అయిన మహాదేవుడవైన మీ వైపు చూసి ఎంత పెద్ద సమస్య అయినా నా దేవుడు తీర్చగలడు, సమర్థుడు అని నమ్మి విశ్వసించి వారి జీవితంలో అద్భుతము చూసే కృపను దయచేయమని ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.